మీరేమంటారు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని పిచ్చి అన్నా పర్వాలేదు, వాళ్ళ మద్దతు ఇచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలు మొత్తం వసూలు రాజాలాగా మారని అవినీతి పరులని చెప్పినా పర్వాలేదు, వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళనేం అనరు. మరి సాక్షి మీద మాత్రం రాసి అదే వార్త, అటువంటి వార్తలే రాస్తే వెంటనే దాడి చేస్తారు. ఎట్లా దాడి? పోలీసులు దాడి, సీఎం గారు తిట్టడం. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టమని నేను అంటలేదు, బట్ కేసులు ఒకళ్ళ మీదే పెడితే అది కూడా వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా అన్న ప్రశ్న వస్తుంది కదా. సహజంగా వస్తుంది. సమాజం నుంచి కూడా ఇదే వ్యాఖ్యలు ఇంతకన్నా పెద్ద స్థాయిలో వ్యాఖ్యలు చేసినప్పుడు బ్యాలెన్స్ ఉండాలి కదా. అంటే చట్టం అందరూ సమానం అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది తప్పు. ఒకళ్ళు పెట్టదలుచుకుంటే అందరితో పెట్టాలి కదా అనేది సాధారణ ప్రజల నుంచి వచ్చే సహజమైన ప్రశ్న. దాన్ని నేనేం కాదను. బట్ నా పాయింట్ ఏంటంటే ఇట్లాంటి చర్యల ద్వారా ఏం చేయగలరు? మానసికంగా కొంతమంది వ్యక్తుల్ని, ఒక ఇన్స్టిట్యూషన్ నడిపే వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చేమో, కానీ అది దాని ప్రాధాన్యత తగ్గించలేరు కదా. ఈరోజు వస్తున్న వార్తలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేదా మీకు భిన్నమైన వైఖరి ఉందని మీరు అనుమానిస్తున్నటువంటి సాక్షి పత్రిక రాస్తే అది కృత్రిమ అనుకోవచ్చు, రాజకీయం అనుకోవచ్చు. మీకు చాలా దగ్గరగా ఉండే వాళ్ళు కూడా రాస్తున్నారు అంటే వారాంతపు వ్యాఖ్యల్లో తీవ్రమైన పదజాలాలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఆధారాలతో సహా రాస్తున్నప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ అనే విషయం మీరు ఎందుకు గుర్తించట్లేదు? ఒక పత్రికలో వచ్చింది, ఒక 60 మందిలో 70 మంది ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారు, వాళ్ళతో మాట్లాడాలి అని చంద్రబాబు గారు భావించినట్టుగా అధికారికంగా 20-30 మందితో మాట్లాడినట్టు కూడా మనకు వార్తలు వచ్చింది. ఇంకా పత్రికలో చెప్పేదానికి మీరు చేసేదానికి రెండుకి తేడా ఏముంది? అంటే మీరు ఎందుకు మాట్లాడారు కొంతమంది ఎమ్మెల్యేలతో? మాట్లాడారంటే ఏదో జరుగుతుందనే కదా, అదే పత్రికలు రాస్తున్నాయి. కట్టి తప్పు జరుగుతుందని మీరు గుర్తించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఆటోమేటిక్గా పత్రికల్లో ఆ వార్తలు వచ్చినప్పుడు దాన్ని సానుకూలంగా తీసుకోవడం, లేకపోతే చర్యలు తీసుకోవడం. ఒకవేళ ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా సాక్షి కానీ ఇంకోరు కానీ వ్యాఖ్యలు చేస్తే నోటీస్ ఇవ్వండి, లీగల్గా పోండి. ఎవరు వద్దంటారు? మీకు ఆ రైట్ ఉంది. దాన్ని వదిలేసి ఫిజికల్ యాక్టివిటీకి వెళ్తున్నారంటే లీగల్గా పోయేదానికి గ్రౌండ్ లేదు కాబట్టి, చెప్పితే వినే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి చర్యల ద్వారా కొంచెం హడావుడి సృష్టిస్తే, అంటే అట్లా హడావుడి సృష్టించితే ఆగే పత్రిక. ఎందుకంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన పత్రిక కావచ్చు. సాక్షి ప్రస్థానంలో ఒక 5 ఏళ్ళు తప్ప అంత ప్రతిపక్షమే కదా. దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు నిలబడింది. కానీ నిలబడి తనేంటో తను నిరూపించుకున్న పత్రికని ఇట్లాంటి వాటితో, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చాలా టీవీ నెట్వర్క్ల్లో రావట్లేదు, రాకుండా ఆపారు. ప్రభుత్వాన్ని అధికారం ఉపయోగించి నెలల తరబడి ఆపేసినారు. కానీ ఏం చేస్తున్నారు ప్రజలు? మాకు ఇస్తే చూడండి, లేకపోతే మేము వేరే డైరెక్టర్కి వెళ్ళిపోతాం, సన్ డైరెక్ట్ ఇట్లాంటి వాటికి, రిలయన్స్ వీటి వాటికి వెళ్ళిపోతాము, డబ్బు కూడా ఏమంటున్నారు. దాంతో వీళ్ళు భయపడేసి వస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లు. మేము కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చెబుతున్నామండి, సాక్షి అభిమానులు ఎవరు కూడా నిరాశపడద్దు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణిని మీరేమి దాన్ని చూసి భయపడక్కర్లేదు. శుభ్రంగా కేబుల్ ఆపరేటర్ చెప్పండి, మీరు పెడతారా పెట్టండి, లేదంటే మీ కేబుల్ కనెక్షనే అక్కర్లేదని చెప్పండి. శుభ్రంగా ఈ డిష్ టీవీయో ఇవి ఉన్నాయి కదా, స్కై టీవీలని తీసేసుకోండి, దానికంటే కూడా తక్కువ రేటు కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఈ తెలుగు ఛానల్స్ మాత్రమే తీసుకుంటే పెద్ద ఖర్చు కూడా కాదు. కాబట్టి అట్లా చేయండి అని సలహా ఇస్తున్నాం. చాలామంది, కొన్ని వేల మంది అట్లా మారారట పురుషోత్తం గారు. గారు మీరు మారిన తర్వాత చెప్పినారు, వాళ్ళు ఆల్రెడీ మారారు. అదే ప్రజల్లో ఎప్పటి నుంచో ఆ భావన ప్రజలు చెప్పుకోరు కదా, కానీ వాళ్ళు కఠినంగానే ఉంటున్నారు. విలేజ్లో వాటిలో వస్తున్నాయి, ఇది సహజం అంటున్నాను. మీరు ఎంతకాలం ఆపుతారు? రెండోది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత మన చేతుల్లోనే ప్రపంచం కనపడతా ఉంది. సో ఇక్కడ ఆగేది కాదు. కానీ ఇది శక్తి కొంత ఆ బాధ్యత నిర్వహించే ఎడిటర్లు వాళ్ళకి కొంచెం విసుగు పోవడం రావడం తప్ప ఇది ఆగదు. అది వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఏ పత్రికను కూడా ఆపితే ఆగేది కాదని చరిత్ర మనకు కనపడుతుంది. రెండోది, ఈ పేకు, ఈ అలిగేషన్స్ అన్ని ఒక అసహనం చేస్తున్న వాటిగా నేను భావిస్తాను. అసహనం అంటే ఇది సహనంతో చేసే వ్యాఖ్యలు అయితే ఇట్లా ఉండవు, కన్స్ట్రక్టివ్గా ఉంటాయి. అసహనంతో చేసే వ్యాఖ్యలు ఏమి ఉంటాయి? రక్తపాతం, బేస్ లేకుండా ఉంటాయి, ఇవి వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇబ్బంది పడతాం. వాళ్ళకి ఈ జగన్ గారిని అలా పదజాలాలు వాడితే ఎందుకు, నేనేమిటంటే పేక్ లేకపోతే ఆఫ్టర్ ఆల్ అన్న తర్వాత ఇంకా మళ్ళీ ఆయన పట్టించుకోవడం ఎందుకు అంట నేను. మీరేమో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే 11 ఇంకా అయిపోయింది ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోవడం ఎందుకు? ఆయన పాటకైనా మాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బయట ఎట్లా తిడుతుంటే, ఈయన ఇంత దూషణలు దిగుతుంటే నిజంగా జగన్ గారు అసెంబ్లీకి వెళ్తే ఇంకా అసలు ఎంత అందరూ కలిసి రెచ్చిపోరా? నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు గారు ఒక పద్ధతిగా ఉండి విధానపరంగా విమర్శలు చేస్తే తప్పు కాదు, మొత్తం
మొత్తం జగన్ తిట్టుడు తప్ప ఇంకోటి ఏమైనా ఉంటుందా ఉపన్యాసాల్లో? మరి అసెంబ్లీకి వెళ్తే ఇక అంతకు మించి ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అసెంబ్లీకి రండి చర్చించడానికా అవమానించడానికా? కుమ్మరి గారు జగన్ గారు నాకు తెలిసి దీనికి భయపడి ఆగే మనిషి అయితే కాదు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాకు సఫిషియెంట్ టైం సమయం ఇస్తే నేను చెప్పదలుచుకుని చెప్తాను. ఆయన బేసిక్ గా ఆయనతో విభేదిస్తామా సమర్థిస్తామా పక్కన పెడితే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతుంది లీగలీ రైట్. చాలా మంది ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశాడు కుమ్మరేని గారు, స్పీకర్ కి లెటర్ రాసినారు. బయట చాలా మాట్లాడుతున్నారు కదా 10% లేదు కాబట్టి అది లెటర్ లో రాసేవచ్చు కదా, కోర్టుకి చెప్పేయచ్చు కదా. అది రూల్ అయితే కోర్టుకి చెప్పేసి ఉండేవాళ్ళు, ఆయనకి చెప్పి అది రూల్ కాదు కాబట్టి చెప్పలేకుండా బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కోరుతున్నది ప్రధానంగా ఇట్లాంటి అనుమానాలకి అవమానాలకు భయపడే సమాచారం ఆయన కాదు. గత 14 నుంచి 19కి సంఖ్య ఎక్కువ తప్ప అవేం తగ్గలేదు కదా, మామూలుగా మాట్లాడలేదు. అప్పుడు కూడా ఆయన ఎదుర్కోగలడు. బట్ ఆయన కోరుకున్నది ఏంటంటే నాకు సఫిషియెంట్ టైం ఇస్తే నేను చెప్పదలుచుకుని చెప్పడానికి అవకాశం, అది లేనప్పుడు ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది. బహుశా ఆయన వైఖరిలో మార్పులు రావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన వెళ్ళకపోవడానికి ప్రధాన రీజన్ సమయం కావాలనుకుంటున్నాడు. ఈ అనుమానాలకు దీనికి ఆయన బెదిరే సమాచారం ఒడిసే సమాచారం కాదులే కానీ దాన్ని నిలబడతాడు. అది గత 14 నుంచి 19 కూడా రేపు నిలబడతాడు. కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. బట్ సమయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి, పోలీస్ శాఖలో అవినీతి మీద ఏదో నిన్న కథనం రాసినట్టున్నారు. నేను కూడా ఆ హెడ్డింగ్ చూశాను. వాళ్ళే చెప్పుంటారు కదా, వాళ్ళు చెప్పకుండా సాక్షిలో రిపోర్టర్లకు ఎవరు ఊహించి రాసే పరిస్థితి ఉండదు కదా, ధైర్యంగా వాళ్ళే చెప్తారు. వాళ్ళతోటే అసోసియేషన్తో కేసు పెట్టించారు, వాళ్ళకేం సంబంధం, పైగా ఎవరి పేరు పెట్టినట్లేరు. మరి అయినా కూడా ఇట్లాంటి వార్తల మీద కేసులు పెట్టాలంటే గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్ని అరాచక వార్తలు రాసినాయి, నాగుబాములాగా కూడా చూపిస్తూ బొమ్మలేసి మరి ఇప్పటికి కూడా రాస్తున్నారు. సరే ఇప్పుడు అపోజిషన్ కాబట్టి వాళ్ళు ఇష్టం ఏమైనా రాసుకుంటారు, వాళ్ళకి ఎవడేం చేయలేరు కాబట్టి. కానీ అప్పుడు ఎన్ని రాశారండి, ఎన్ని కేసులు పెట్టి ఉండొచ్చండి. మరి ఇప్పుడు పోలీస్ శాఖలో అసలు అవినీతి జరగట్లేదు. ఇవాళ ఒక వార్త వచ్చింది, సిఐ కారణంగా ఆత్మహత్యాయత్నం జరిగిందనో ఏదో. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోరా? ఎక్కడ పడితే అక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు. ఎట్లా ఓ పక్క హైకోర్టు చెప్తున్నా కూడా, తాడిపత్రిలో పెద్దారెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యేని ఆయన్ని లోపలికి ఊళ్ళోకి రానివ్వకపోతే ఈ పోలీస్ వ్యవస్థ లోపలికి ఆయన ఇంటికి తీసుకెళ్ళలేకపోయింది. మరి అది సమర్థతనాలా అసమర్థతనాలా? ఎందుకు పోలీస్ శాఖ అర్ధరాత్రి వేళ దాడి చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. పోలీస్ శాఖ కూడా అప్రతిష్టగా అనిపిస్తలేదా? కొమ్మిడి గారు, ఇప్పుడు పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలపైన వార్తలు రాసినందుకు పోలీస్ సంఘం కేసు పెట్టింది. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణ వాళ్ళ అధ్యక్షుడు కూడా కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎవరైతే రాశారో ఎమ్మెల్యే రాశారు, కొన్ని టీవీ ఛానల్లో అశ్లేషలో చెప్తున్నారు ఏమని, ఎమ్మెల్యేలు ఎడమ చేయి కుడి చేయి చాలకుండా కొత్తగా కొన్ని చేతులు పెట్టుకొని కొట్టేస్తున్నారని వాళ్ళు చెప్పినట్టున్నాడు కదా సుధాకర్ రెడ్డి గారు, ఎవరో తెలుగుదేశం అధికార ప్రతినిధి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టారు? రాధాకృష్ణ గారు కూడా అదే రాశాడు కదా. అదే నేను వాళ్ళ మీద కూడా కేసు పెట్టాను అంటున్నా. పోలీస్ సంఘం పోలీసులపైన అవినీతి కేసు పెట్టినప్పుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలపైన వచ్చిన అవినీతి పైన ఆరోపణలు చేసినప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన విశాఖపట్నం అనుకుంటాను, వాడు కేసు పెట్టచ్చు కదా. పల్లా రాజేశ్వరరావు గారు కేసు పెట్టారు. అంటే ఇప్పుడు నిన్న మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ధైర్యం ఉంటే రెండు అసెంబ్లీకి ఏ ప్రశ్నకైనా సిద్ధం అండి. ఇంకో మాటగానే వేస్తే పోవాలా, మీరు చేరినట్టు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేసి ఆ టైం ఇచ్చేస్తాను రండి తేల్చుకుందాం అని చెప్పేస్తే రేపు నుంచి వస్తారు కదా, ఇబ్బంది ఏముంటుంది. కాబట్టి చేసిన సవాలుకి చెప్తున్న మాటలకి పొంతన ఉంటే బాగుంటుంది. కాబట్టి పత్రికల్లో వస్తున్న వార్తల పట్ల మీరు వివరణ ఇవ్వండి, లేదా చర్యలు తీసుకోండి చట్టపరంగా. ఈ ఫిజికల్ యాక్టివిటీకి పోవడం అనేది అది కరెక్ట్ కాదు. రైట్.